రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని సీరియస్గా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏంటి ఒక్కసారిగా టోన్ రేజ్ అవుతుంది? ఇంతకుముందు గతంలో అయితే ఎన్నికల ముందు ఆయన ఆ రకంగా మాట్లాడారు హెచ్చరిస్తాని. ఇప్పుడు నేను ఎవరికి భయపడను, పవన్ అన్న కూడా ఎవరికి భయపడ్డు, నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చాను అంటే మళ్ళీ తిరిగి వెళ్ళనా అనుకుంటే వస్తాను నేను అని ఇలాంటి మాటలు ఈ సందర్భంలో మాట్లాడడం. అదే పవన్ కళ్యాణ్ చాలా 2-3 రకాల ఆపరేషన్లు మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడలేదు, మెత్తగా ఉన్నారు లేకపోతే అని ఇటువంటివి వచ్చాయి కదా. మొన్న మీరు కలెక్టర్ల సమావేశంలో చేసినవి, ఆ తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నవి, అదొక డైరెక్షన్, ఇది రెండో డైరెక్షన్. సో ఆయన ఒక త్రిశూల వ్యూహమో లేకపోతే ద్విశూల వ్యూహమో ఏదో చేపట్టారని స్పష్టంగా అనుకోవచ్చు. ఈరోజు పెరవలిలో ఆయన పొట్టి శ్రీరాములు జలధార అనేది ఒకటి ప్రారంభిస్తూ మాట్లాడారు. అంటే మళ్ళీ ఒకసారి వారాహి రోజులకు తిరిగిపోతున్నారు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. మీరేదో అనుకుంటున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎప్పుడైతే పీపీపీ మెడికల్ కాలేజీల కేసులో మీరు కనుక అవి తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో మిమ్మల్ని జైల్లో వేస్తామన్నారు కదా. ఇది ఒక పెద్ద సంచలనం అయిపోయింది. సత్యకుమార్ లాంటి వాళ్ళు మమ్మల్ని వేయండి చూద్దామన్నారు, ఇదంతా అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేస్తావా, బెదిరిస్తావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు, ఇది ఒక అదనంగా. ముఖ్యమంత్రిగా 151 స్థానాలతో ఉన్నప్పుడే భయపడని వాడిని నేను ఇప్పుడు ఎందుకు భయపడతాను? నేను ప్రతిరోజు బయటకు వచ్చేటప్పుడు ఏమి ప్రాణాల కోసం అని నేనేమి రాను. ప్రాణాలు పోయే ముందు కూడా ఎదుటాలకు 2 దెబ్బలు వేసే పోతాం. అంటే ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఇక్కడ నాకు ఒక కారణం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేస్తున్న విమర్శలు ప్రతిరోజు చెప్తున్నవి అవి సరిపోవట్లేదు. అలాగే లోకేష్ కూడా ఉంది మన దగ్గర. లోకేష్ కూడా అప్పుడప్పుడు చెప్తున్నప్పటికీ పవన్ మళ్ళీ పాత పద్ధతిలో మాట్లాడితే తప్ప, మళ్ళీ వారాహి వాయిస్ వినిపిస్తే తప్ప లాభం లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి. బహుశా ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశాల్లో కూడా ఇది వచ్చి ఉండాలి ఆయనకి. అంటే ఫీడ్బ్యాక్ కింద నుంచి ఈ మధ్య మీరు గట్టిగా మాట్లాడకపోవటం అనేది ఒక సమస్య అవుతుంది. దానివల్ల మనమేమో తగ్గామనుకుంటున్నారు, వాళ్ళేమో రెడ్ బుక్ ఇవన్నీ చెప్తుంటేనే వాళ్ళ పార్టీ జన సైనికులు కూడా ఆయనకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండాలి. ఏదైనా మళ్ళీ ఒకసారి వైసీపీకి మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో చెప్పాలి. నేనేదో మీరు చేస్తున్న దానికి ఇంకో దానికి నేనేదో భయపడి వెనక్కిపోయానని కాదు, నేను ఇంకా మరింత రెట్టింపుగా వస్తానని. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఎప్పుడైతే పవన్ వర్సెస్ జగన్ దాదాపు నేను ఒక గతాన్ని అంతా వదిలేయండి, 2018 నుంచి దాదాపు సోషల్ మీడియాలో కానీ చాలా విస్తృతంగా పాల్గొంటూ మాట్లాడుతూ ఉన్నాను. ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది కూడా ఈ ఇద్దరి మధ్యనే ప్రధానమైన రాజకీయ చర్చ నడుస్తుంది. తెలుగుదేశానికి యంత్రాంగం ఓట్లు ఉన్నాయి, వైసీపీకి కూడా ఉన్నాయి. కానీ ముఖాముఖి తలపడాల్సి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఏది ఒక పెద్ద అమితాబ్ బచ్చన్ ఇంకొకరు కాసేపు కనపడిన ఇదే ఉన్నట్టుగా 21 స్థానాలే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ యాంటీ జగన్ యాంగర్, జగన్ వ్యతిరేక ఆగ్రహం, ఫైర్ అనే దానికి పవన్ కళ్యాణ్ను ప్రతిబింబంగా పరిగణిస్తూ వచ్చారు. అందుకని చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ జనసేన లేకపోతే కుదరదు అన్న దాంతో ఆయన చాలా కష్టపడి ముందు నుంచి దానికి సిద్ధం చేయటము, ఈ హోటల్కి వెళ్ళి పరామర్శించడం, ఇట్లాంటివి చేయాలి. సో పవన్ మళ్ళీ ఆ రోల్ మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే ఐ ఆమ్ ది మెయిన్ ఫేస్ అగెన్స్ట్ జగన్, కూటమికి ఒక ఐకానిక్ వాల్యూ రావాలంటే మామూలు భాష చాలదు అనే దానికి వచ్చినట్టుగా ఉన్నారు. పైగా ఈరోజు కార్యక్రమం కూడా ఆయన వరుసగా చాలా విషయాలు అక్కడ మాట్లాడారు. సో బహుశా ఇది కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన అతి తీవ్ర హెచ్చరిక, అతి తీవ్ర భాషలాగా తీసుకోవచ్చు. సరే వాళ్ళు అంటారు ఆయన మాట్లాడితే మాకేంటని, సాయంత్రానికి మళ్ళీ వాళ్ళు జవాబిస్తారు. నిన్న కూడా పేర్నినని వరుసగా చాలా మాటలు మాట్లాడాడు, దీని మీదే మాట్లాడారు. ఉదాహరణకు సత్యకుమార్ను చాలా తిట్టాడు. ఎవరు పేర్నినాని కనుక చూస్తే వాళ్ళ మద్దతు చూసుకొని ఇలా మాట్లాడతావా ఇంకొకటి అన్నట్టుగా చాలా తీవ్ర భాష వాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక మోరల్ బూస్ట్, ఒక కాన్ఫిడెన్స్, కూటమి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే వాళ్ళు 1 కోటి సంతకాలు ఇంకోటి ఇవన్నీ చేస్తున్నప్పుడు, రెండవది కొన్ని అంతర్గతమైన అంశాలు కూడా వస్తున్నప్పుడు చేయాలనుకున్నట్టుగా ఉన్నారు. సో వార్ ఈజ్ అగైన్ బిట్వీన్ పవన్ అండ్ జగన్. ఇప్పుడు వాళ్ళు ఇదే స్థాయిలో మాట్లాడతారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ